ప్రేక్షకులందరికీ నమస్కారము. రాజన్ టీవీ వారికి ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్కు డిఫరెన్స్ తేడా ఏంటి ఆ రెండింటికి అనే దాని మీద ప్రేక్షకుల అభిప్రాయాల గురించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం గురించి అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్ అంటే ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారో దాన్ని పోలీసు వాళ్ళు రిసీవ్ చేసుకొని రిపోర్ట్ చేస్తారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. దాన్ని సమాచారం ప్రకారం ఏదైతే కంప్లైంట్ తీసుకుంటారో దాన్ని రిపోర్ట్ జీడీ ఎంట్రీ వేసి రిపోర్ట్ చేస్తారు కాబట్టి దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఛార్జ్ షీట్ అంటే బేసింగ్ ఆన్ ఎఫ్ఐఆర్ ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సారాంశం ఏంటి, అసలు నిజాలు ఏంటి, నిజ నిర్ధారణ చేసుకొని ఛార్జ్ షీట్ అనేది కోర్టులో వేస్తారు. కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ కేసు నెంబర్ అవుతుంది. అంతకుముందు పిఆర్సి అని ఉంటుంది, తర్వాత కేసు నెంబర్ అవుతుంది. దాంట్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే కేసును బట్టి గ్రావిటీని బట్టి అడిషనల్గా ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది, కొత్తగా అక్యూజ్డ్ని చేర్చాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఉన్న వాళ్ళను కూడా వాళ్ళ మీద తప్పుడుగా కనుక ఆరోపణ చేసి కంప్లైంట్ ఇస్తే వాళ్ళని తీసేస్తారు. ఇదంతా బేసింగ్ ఆన్ ఎంక్వైరీ సిన్సియర్ ఆఫీసర్ బట్టే ఉంటుంది. ఇన్ కేసు అలా జరగలేదు, కంప్లైంట్ ఎవరిచ్చిండ్రో వాళ్ళకు నిజంగా న్యాయం జరగలేదు అన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ వేయకుండా ఛార్జ్ షీట్ వేయకుండా ఉన్న తరుణంలో ఏ కోర్టులో కేసు ఉందో ఆ కోర్టులో ఒక పిటిషన్ వేయాలి. మాకు జరిగిన అన్యాయం ప్రకారంగా వీళ్ళు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వేయలేదు, తప్పుడు ఛార్జ్ షీట్ వేశారు అనే దాని మీద కోర్టులో పిటిషన్ వేస్తే కోర్టు పూర్వాపరాలు విచారించిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్ అడిషనల్ ఛార్జ్ షీట్ వేయమని కోర్టు డైరెక్ట్ చేస్తుంది. అలా జరిగిన సందర్భాలు కూడా చాలా కేసులలో ఉన్నాయి. ఒక కేసులో ప్రముఖ ముఖ్యమంత్రి, ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ గారి కేసులో అడిషనల్ 161 ఛార్జ్ షీట్లు వేసిండ్రు. అడిషనల్గా 161 ఛార్జ్ షీట్లు వేసిండ్రు క్రిమినల్ కేసులో, నాంపల్లి క్రిమినల్ కోర్టులో. ఇదే కేసులో ఇలాగా జరుగుతూ ఉంటుంది. అది పెద్ద కేసు అని వేసిండ్రని కాదు, చిన్న కేసులలో కూడా కొన్నిసార్లు నిజ నిర్ధారణ చేయకుండా ప్రలోభాలకు లోబడి కేసుని మభ్యపెట్టేసి నిజాలు లేకుండా ఛార్జ్షీట్ ఏదో నామమాత్రం ఛార్జ్షీట్ వేసినప్పుడు ఆ కంప్లైంట్కి న్యాయం జరగదు. అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసుకోవచ్చు. ఆ పిటిషన్ను పూర్వంగా విచారించిన తర్వాత ఆ కోర్టు జడ్జి గారు తప్పకుండా పోలీసు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి దాన్ని మళ్ళీ విచారణ చేసి అడిషనల్ ఛార్జ్ షీట్ వేయిస్తారు. దానివల్ల చక్కటి న్యాయం తప్పకుండా ప్రజలకు జరుగుతుంది, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి నష్టపోయినరో వాళ్ళకి. ఇన్ కేస్ ఒకవేళ ఆ కేసులో పెట్టిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండా ఎంక్వైరీలో తేలితే పెట్టిన ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్స్లు కాకుండా ఛార్జ్ షీట్లో అడిషనల్గా సెక్షన్స్ యాడ్ అవ్వచ్చు. కొన్నిసార్లు తప్పుడు కేసు అయితే ఆ సెక్షన్స్ కూడా తీసేసి నార్మల్గా ఫార్మల్గా ఛార్జ్ షీట్ వేసేస్తారు. కొత్తగా ముద్దాయిలను కూడా కొన్నిసార్లు చేర్చవలసి ఉంటుంది. ఎంక్వైరీ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా, 161 స్టేట్మెంట్ లేనిది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు దానికి సంబంధించిన నిజమైన వ్యక్తులు ఎవరైనా తప్పించుకొని ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసి అడిషనల్గా ఛార్జ్ షీట్ వేయాల్సి ఉంటుంది. వాళ్ళని కూడా దీంట్లో చేర్చాల్సి ఉంటుంది. ఎఫ్ఐఆర్లో చేరుస్తారు, ఛార్జ్ షీట్లో కూడా చేరుస్తారు.